హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నా పేరు మాధురి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో మాధురి ముచ్చట్లు. ఈ వీడియోలో మా అమ్మ నాన్నకి నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను అనమాట నా హెయిర్ కట్ తోటి. అది తర్వాత చెప్పుకుంటే ముందైతే నా హెయిర్ అసలు ఎందుకు చేయించుకుంటున్నా అనే విషయం మీకు చెప్పబోతున్నాను. అది ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. మనం కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల, మంచి ఫుడ్ తినడం వల్ల మనకు హెయిర్ అనేది గ్రోత్ అది మామూలుగానే పెరిగిపోతుంది. మళ్ళీ మనం ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ మనకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట డెలివరీ తర్వాత. అది ఎందుకంటే కిడ్స్కి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం వల్ల అండ్ అది మనం కాల్షియం అనేది తగ్గిపోతుంటుంది అనమాట బాడీలో. సో దానివల్ల మనకు హెయిర్ ఫాల్ అవుతుంటుంది. దానికోసమని మంచి ఫుడ్ కానీ హెయిర్ కేర్ కానీ తీసుకోవాలి. కానీ నేను ఆ ఫుడ్ తిన్నా అండ్ హెయిర్ కేర్ అమ్మ ఎప్పటికప్పుడు ఆయిల్ పెడుతూనే ఉంటుంది. నేను స్పెషల్ కేర్ తీసుకున్నా కూడా ఆ హెయిర్ ఫాల్ అనేది నాకు కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. అసలుకు ఎందుకు అలా అవుతుందో కూడా నేను డాక్టర్ని అడిగితే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియాలో చాలా వరకు డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది ఆడవాళ్ళకి. సో దానికి క్యాప్సూల్స్ ఉంటాయి, అవి వేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది ఎప్పుడూ ఒకరోజు వేసుకుంటాం, ఒకరోజు వేసుకోం, అది ఇక మర్చిపోతుంటాం, అది రెగ్యులర్గా వేసుకోం కాబట్టి. కానీ నాకు ఎందుకో తెలీదు హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా అంటే ఇట్లా దారాలు పోయినట్టు పోతుందన్నమాట హెయిర్ అనేది. సో నాకు ఇక నా వల్ల కాలేదు. ఇంట్లో ఎక్కడ చూసినా నా హెయిరే కనిపించేది. సో అందుకోసమని నేను సర్ప్రైజ్ అని కాదు, నేను ఎప్పుడు చేపించుకుందాం అనుకుంటున్నా హెయిర్ కట్ అనేది. చాలా రోజుల నుంచి అనుకున్నాం అండ్ దాంతోపాటు హెయిర్ ఫాల్ అవుతుంది. ఎంత కేర్ చూసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గట్లేదు అనమాట నాకు. సో అమ్మ చాలా రందు పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆయిల్ పెట్టేది నా హెయిర్కి, కానీ అది కంట్రోల్ అవ్వట్లేదు. సో అందుకని నేను అనుకున్నాం అనమాట, ఒకసారి అయితే కట్ చేయించుకో, అది హెయిర్ కట్ అయితే చేయించుకో, అది మళ్ళీ సెట్ అవుతుంది, అదే పెరుగుతుందని. సో అందుకోసమని అమ్మ నాన్నకు తెలియకుండా మేము బయటికి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళినాం. అది మా ఆయన సపోర్ట్ తోటి, మా అమ్మ నాన్నకు తెలీదు. సో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఈ వీడియోలో మీరు చూడండి. అది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లీజ్ మొత్తం వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మా అమ్మ నాన్న ఎట్లా రియాక్ట్ అయ్యారో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయో ఈ వీడియోలో మీరే చూడబోతున్నారు. హెయిర్ కట్ ఇప్పుడు హెయిర్ చేసుకుంటా కదా, మా అమ్మకి తెలియద్దు, అమ్మకి నాన్నకి తెలియద్దు. తెలిసిందనుకో ఏమంటుందంటే ఉన్నదే గిత్త మళ్ళీ ఎందుకు చేయించుకుంటున్నావు అంటుంది. నూనె పెట్టాలి, పెరుగుతుంది, ఏ క్లాస్ చెప్తుంది అనమాట నాకు. సో ఇప్పుడు హెయిర్ కటింగ్ అనేది మా అమ్మకి తెలియదు. పోయి సర్ప్రైజ్ ఇస్తే అప్పుడు తిట్లు తర్వాత ఏమన్నది కదా ఇక. సో మా అమ్మకి సర్ప్రైజ్ అనమాట, మా ఆయన సపోర్ట్ తోటి. అమ్మ నాన్నకి ఇప్పుడే వస్తాం, బయట కొంచెం పని ఉంది, ఒక 15 మినిట్స్లో వస్తామని చెప్పొచ్చినాం అనమాట. నవీన్ అయితే బయట వెయిట్ చేస్తున్నాడు. సో ఇది మాకు దగ్గరలో అనమాట ఈ బ్యూటీ పార్లర్. సో అక్కడ ఏంటంటే వాళ్ళు చాలా అంటే ఒక వీడియో తీసుకోవచ్చా అని అంటే తీసుకోండి ఏం కాదు అని చెప్పారు. కొంతమంది అయితే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ పెడతారు, వద్దు అని అది అంటారు అన్నమాట. సో వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకు ఇలా ఇంత కావాలి, ఇంత షార్ట్లో కావాలి, నాకు ఇలా ఈ ప్రాబ్లం ఉంది, హెయిర్ ఫాల్ బాగా అవుతుందంటే వాళ్ళు ఇలా చేయండి హెయిర్ గ్రోత్ ఉంటుంది అది ఇది అనుకుంటా
వాళ్ళు టిప్స్ చెప్పుకుంటా నాకు చెప్తున్నారనమాట. ఇలా చేయండి ఆఫ్టర్ కటింగ్ తర్వాత అని. సో, నాకు మంచిగా అనిపించింది. అండ్ ఒక నేను ఈ సెకండ్ టైమ్ అనమాట ఆస్ట్రేలియాకొచ్చినాక హెయిర్ కట్ అనేది. నేను మిక్కీ ఫస్ట్ బర్త్‌డే అప్పుడు ఫస్ట్ టైమ్ హెయిర్ కట్ చేపించుకున్నా. అండ్ ఇప్పుడు సెకండ్ టైమ్ అనమాట. ఇప్పుడు నాకంత ఇంట్రెస్ట్ లేకున్నా ఎందుకు చేపించుకుంటున్నా అంటే, మళ్ళీ పెరుగుతది గదా! ఇంకా ఏంటంటే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. నేను ఎప్పుడూ నాకు ఇంత హెయిర్ ఫాల్ అవ్వలేదు. సో, అట్లా ఇబ్బంది పడే బదులు ఒకసారి కట్ చేపించుకుంటే ఓకే. రిఫ్రెష్‌గా ఉంటది గూడా అని నవీన్ అన్నాడనమాట. సో, అందుకే ఈ డిసిషన్ తీసుకున్నా. లేకుంటే అసలుకు వదిలేసేదాన్ని. ఇగ పోతే పోనీలే, ఊడిపోతే ఊడిపోనీలే అని అనుకునేదాన్ని. అండ్ నా ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంట్లో ఉండడం వల్ల హెయిర్ మీద అంత కేర్ లేదనమాట. ఇటు మిక్కీని చూసుకోవడం, ఇటు నన్ను నేను చూసుకోవడం, హెయిర్ కేర్ లేదు, ఏది లేదు. సో, అమ్మ నాన్న కూడా నాకు 2 వీక్స్ ముందు వచ్చిర్రనమాట డెలివరీకి. సో, అప్పటి వరకు అంత మేనేజ్ చేసుకోవడం వల్ల నా మీద నేను కేర్ తీసుకోలేకపోయినా. సో, అందువల్ల జుట్టు కూడా గడ్డి పెరిగినట్టు పెరిగిపోయింది. అంత కేర్ తీసుకోలేదు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఆయిల్ అంటే అప్పుడప్పుడు ఆయిల్ పెట్టుకునేది. అంత కేర్ కొంచెం అంత కాకపోయినా కొంచెమన్నా కేర్ తీసుకునేదాన్ని కానీ, మరీ మిక్కీ డెలివరీ అంటే ఫస్ట్ డెలివరీ కన్నా సెకండ్ డెలివరీ అనేది నాకు చాలా సెన్సిటివ్ అనిపించింది. చాలా హెయిర్ ఫాల్ అయిందనమాట. అందుకనే ఈ డిసిషన్ తీసుకున్నా. బట్ అది పెరుగుతది, హెయిర్ పెరుగుతది. బట్ నేను అంత షార్ట్ చేపించుకోవట్లేదు. వాళ్ళు ఇక ఫైనల్‌గా నాకు ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చిర్రో మీరే చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతది. అండ్ నవీన్ అయితే బయట వెయిట్ చేస్తున్నారు. హెయిర్ కొంచెమే ఉంటది కదా! ఒక 10 మినిట్స్‌లో అయిపోతది అనుకున్నా. కానీ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది హెయిర్ అదంతా సెట్ చేయడానికి. అంటే నాకు షార్ట్ ఉన్నా కూడా థిక్ ఉంటదనమాట నా హెయిర్ అనేది. సో, దానివల్ల వాళ్ళు ఇట్లా అంటున్నారనమాట. మీ హెయిర్ అనేది బాగా థిక్ ఉంది. సో, అందుకే టైం పడుతుందని చెప్పిర్రనమాట. నేను కొంచెం అంటే షోల్డర్ వరకు సెట్ చేసి చెప్పిర్రనమాట. బట్ నవీన్ ఏందంటే ఇంకా షార్ట్‌గా చేసుకో అని అన్నాడు. సో, చెప్పాను కదా తనకి షార్ట్ హెయిర్ అంటే ఇష్టం. సో, నేను షోల్డర్ వరకు చెప్పిన. ఆమె ఇంకా కొంచెం షార్ట్ కట్ చేసింది. నాకు తెలుసు నేను ఇంటికి పోయి మా అమ్మకి చూపెట్టగానే ఫస్ట్ బాలేదనే అంటది ఆమె. సో, ఎందుకంటే ఆమెకి తెలుసనమాట. నేను అంటే అప్పటికప్పుడు హింట్ ఇస్తున్నాననమాట. అమ్మ హెయిర్ కట్ చేపించుకోనానే అని. కానీ వద్దు, వద్దు, వద్దు అనేది. నానేమో ఏం కాదులే చేపించుకో పెరుగుతుంది కదా అని అనేటోడు. కానీ అమ్మ మాత్రం ఏమొద్దు, ఏమొద్దు అనేది. అట్లనే ఊడిపోతుంది, పిల్లలకు పాలిస్తుంటే అట్లనే హెయిర్ ఊడిపోతుంది, ఏం కాత్తి అనేది. కానీ ఆమెకు తెలియదు నేను ఇట్లా హెయిర్ కట్ చేయించుకొని సడన్గా పోతే ఆమె ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయో. ఇంకోటి ఏంటంటే తిట్టకుండా తిడుతుంది. ఎందుకు చేయించుకున్నావు అని ఇక డే అంతా గులుగుతుంది అనమాట. సో, కానీ ఇక తప్పదు. వన్ డే అయితే ఏం కాదు. సో, మా అమ్మకి అసలుకి ఇష్టం ఉండదు హెయిర్ కటింగ్ అనేది. కానీ నాకు తప్పేటట్టు లేదు ఈసారి అయితే. సో, మా అమ్మకైతే సర్ప్రైజ్ అయ్యేది. మా నాన్న అయితే లైట్ తీసుకుంటాడు. మా అమ్మకైతే ఖచ్చితంగా సర్ప్రైజే నా హెయిర్ కట్ అనేది. సో, ఏంటంటే కొన్ని మనకు కూడా ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఇంట్లోనే ఉన్నా, మిక్కీని చూసుకోవడం, ఎటు వెళ్ళకుండా బయటకు వెళ్ళకుండా ఓన్లీ నాకు నేనే చూసుకోవడం వల్ల నాకు కొంచెం కాన్ఫిడెంట్ తగ్గినట్టు అనిపించింది. సో, ఇట్లా మళ్ళీ కొంచెం కొత్త లుక్ ఉంటే మళ్ళీ కాన్ఫిడెంట్ పెరుగుతుందని నాకు అనిపించింది అనమాట. సో, అందుకోసమనే ఈ న్యూ లుక్ అనమాట. దాంట్లో తప్పుగా అర్థం చేసుకునేంత ఏం లేదు. ఏదన్నా ఈ వీడియోలో ఏదన్నా మిస్టేక్ ఉన్నా, ఏదన్నా తప్పున్నా వీడియో చూడకుండా స్కిప్ చేసేయండి, పర్లేదు. అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఇచ్చిందో. అసలుకైతే ఆ వీడియో
ఆ క్లిప్ పెడదామా అని అనుకున్నా నేను ఎడిటింగ్ చేసేటప్పుడు. కానీ ఓకే, నేను చేసేదే అందుకు కదా, అమ్మ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయో చూద్దామనే కదా ఈ వీడియో తీసేది. సో చూడండి మీకే తెలుస్తుంది మా అమ్మ ఎక్స్ప్రెషన్స్. అసలు ఎందుకు చేయించుకున్నా నా హెయిర్ కట్ అంతా అనిపించింది అనమాట. చూడండి నా హెయిర్ అంతా ఉందో అదంతా పోయింది. సో లాస్ట్ లుక్ అయితే ఇదనమాట. కానీ మరీ షార్ట్ అనిపించింది నాకు, బాగా షార్ట్ అనిపించింది. కానీ ఇక తప్పేటట్టు లేదు. నా హెయిర్ అంతా అదంతా మా అమ్మ చూస్తే, ఈ వీడియో చూసినప్పుడు మా అమ్మ ఈ వీడియో నేను అప్లోడ్ చేసినాక ఈ వీడియో చూస్తే మాత్రం మళ్ళీ ఫోన్ చేసి నన్ను ఖచ్చితంగా తిడుతుంది. సో దిస్ ఈజ్ ఫైనల్ లుక్. అండ్ అలాగే నేను ఐబ్రోస్ కూడా చేయించుకున్నా. సో నాకైతే ప్రెగ్నెన్సీ టైంలో కాన్ఫిడెంట్ మొత్తం తగ్గిపోయింది. నేనే అసలు పిచ్చి దాని లెక్క అయిపోయాను అనమాట. ఇంట్లో ఉండడం వల్ల అట్లా అంతా కొంచెం నర్వస్గా అయిపోయినా. సో ఇప్పుడు మళ్ళీ న్యూ లుక్ అనేది కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచుతుంది ఎవరికైనా. సో మీ అందరికైతే నా న్యూ లుక్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఎట్లుందో కామెంట్ చేయండి. సో మంచిగా ఉందా మా అమ్మ ఏమంటుందో. పార్కులు ఉన్నారా? నానా అమ్మేది అస్సలు బాలే, మంచిగా లేదా? నాకు తెలిసి నువ్వు అంటావని. అస్సలు బాలే. ఎట్టుంది నాన్న? యా దిస్ ఈజ్ వీడియో. ఇక మా అమ్మ గులుగుతూనే ఉంది నన్ను చూసినప్పుడల్లా, ఎందుకు చేయించుకున్నావు అని. సరే ఇక స్నాక్స్ అయితే చేస్తుంది. Okay, thanks for watching this video. Please do subscribe. Australian Madra Muchatlu. See you on next video. Bye bye.